రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి కాకినాడ జీజీహెచ్ వద్ద ఆందోళన కొనసాగుతోంది. ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా శవ పంచనామా పూర్తి కాలేదు. జీజీహెచ్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ను అరెస్ట్ చేసే వరకు శవ పరీక్ష కోసం సంతకం పెట్టమని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తేల్చి చెబుతున్నారు. దీంతో సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఇంకా శవ పంచనామా పూర్తి కాలేదు. పోస్టుమార్టం చేసే పరిసరాల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు పలు పార్టీల నాయకులు, దళిత ప్రజా సంఘాల వాళ్లు తరలివస్తున్నారు. దీంతో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళిత ప్రజా సంఘాల నాయకులు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టారు. వైకాపా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలంటూ నినదించారు. బాధిత కుటుంబానికి ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. వైకాపా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. వెళ్తాడు, శుభకార్యాలకు వెళ్తాడు, రేపు విహారయాత్రలకు వెళ్తాడు. ఆపాల్సిన పోలీసులే ఆయన్ని ఫెసిలిటేట్ చేస్తుంటే తీసుకొచ్చి ప్రశ్నించాల్సిన పోలీసులే ఆయన్ని మీరు స్వేచ్ఛగా తిరగండి అంటే ఎక్కడికైనా వెళ్తాడు. అలా ఉంది ప్రభుత్వం తీరు, పోలీసుల తీరు. ఒక ప్రజాప్రతినిధి వచ్చాడండి ఇక్కడికి, ఒక కుటుంబంలో ఒక దళిత బిడ్డను కొట్టి అన్యాయంగా చంపేస్తే కనీసం పోలీసులు ప్రశ్నించరా? పిలిచి మీ దగ్గర డెడ్ బాడీ ఎందుకుంది? లాస్ట్ థియరీలో ప్రకారం మీ దగ్గర డెడ్ బాడీ ఎందుకుంది? ఆయన ఎక్కడ యాక్సిడెంట్ అయింది? ఏ బైక్లో యాక్సిడెంట్ అయింది? ఎక్కడ ఎమ్మెల్సీ చేయించారు? ఏ బైక్ గుద్దింది? ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని పోలీసులు ప్రశ్నించరా? ఎమ్మెల్సీ అయితే ప్రశ్నించరండి. ఎమ్మెల్సీలకి ఎగ్జామ్షన్ ఉందా? ఎగ్జామ్షన్ ఉందా? ఇది ఖచ్చితంగా పోలీసులు దుర్మార్గంగా చేసినటువంటి ఆయన ఫెలిసిటేషన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎలాగైనా తిరుగుతాడు, ఆయన ఏ విధంగానే చేస్తాడు. ఆయన తప్ప ఎట్లా అనుకుంటాం? పోలీసు తప్పు, ప్రజాప్రతినిధులు తప్పు. ఈ జిల్లాలో నుంచో పక్క జిల్లాలో నుంచో హోమ్ మినిస్టర్ ఉండింది. ఆమె ఏది? ఏ హోమ్ మినిస్టర్ ఏది? మీరు మా ఆడపడిచే కదా తల్లి. మీరు మా కులాల నుంచి మీరు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రిజర్వేషన్ ఇచ్చినందువల్లే కాదు, మీరు ఎస్సీ కాబట్టే కదా మీరు హోమ్ మినిస్టర్ అయింది. ఈ రోజు ఈ దళిత బిడ్డ చనిపోతే కనీసం ముఖం చాటేసి తిరుగుతున్నావమ్మా. ఏం చేస్తారు మీరు సమాధానం? పోలీసుల తీరును తప్పట్టిన దళిత ప్రజా సంఘాల నేతలు సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనన్నారు. సంవత్సరాల క్రితం చెప్పాం, ఈ రాష్ట్రంలో జగన్ వస్తే అరాచకమైన పరిపాలన సాగుతుందని చెప్పాం. ఈ రోజు అటువంటి అరాచకం జరిగింది. 100 రూపాయలు చలానా కట్టకపోతే ఇమీడియట్ అరెస్ట్ అవుతారు. ఒక హత్య చేసిన వ్యక్తి ఈ కాకినాడలో తిరుగుతూ ఉంటే నేను ఎవరు ఏం చేయాలంటే ఈ జిల్లా ఎస్పీ ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు మేము అడుగుతున్నాం. ఈ రోజు పశువుని తెచ్చేసి ఈ రోజు ఈ విధంగా చేశారు. మేము ఒకటే కొడుతున్నాం, తక్షణమే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలి. గవర్నర్ జోక్యం చేసుకుని అతను శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అతను తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ సాయంత్రం 6 గంటలకల్లా అతను అరెస్ట్ చేయకపోతే జిల్లా బంద్ చేపడతాం, హైవేలు దిగ్బంధిస్తాం. ఈ జిల్లాలో ఉన్న దళిత రాజకీయ అన్ని పక్షాలపై ఉద్యమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఇది ముమ్మాటికి హత్య సార్. సజీవంగా తీసుకెళ్లి నిర్జీవంగా తీసుకొచ్చాడు, ఖచ్చితంగా చంపేశాడు. చంపేసి యాక్సిడెంట్ అని చెప్తున్నాడు. పోలీసులు యాక్సిడెంట్ కాదని తేల్చేశారు. కానీ అతను అరెస్ట్ చేయడానికి కానీ సెక్షన్ 302 వేసి ఎస్సీ పెట్టడానికి కానీ పోలీసులు ముందు రావట్లేదు. అధికార పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. శవం వాళ్ళ కారులో దొరికినప్పుడు ఖచ్చితంగా అతను తీసుకొచ్చి లోపలేయాలి. అప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం జరగదు. ఈ కార్యక్రమం ఇంకా ఉధృతమవుతుందని తెలియజేస్తాం. తన అన్నను అన్యాయంగా చంపేశారన్న నవీన్ సోదరుడు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ను అరెస్ట్ చేసే వరకు శవ పంచనామా జరగనీయమని తెగేసి చెప్పారు. కూర్చోబెట్టాలండి. జరిగిన గంటలు అవుతుంటే ఇప్పుడు వచ్చి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదండి. పోలీసులు రియాక్ట్ అవ్వాలండి, అందరూ రియాక్ట్ అవ్వాలండి. ఆయన అరెస్ట్ చేయాలండి. మెయిన్ అదే మా డిమాండ్ అండి. అప్పుడు దాకా సంతకాలు పెట్టండి, అంతకన్నా తెగించండి, రెడీగా ఉండండి. వచ్చిన వాళ్ళు కూడా లేడీ పోలీసులతో కూడా కొట్టేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా ఎవరైనా చూడట్లేదండి. తప్పు చేసిన దోకలు అయితే కొట్టి దోకలండి. అలా ఉందండి పరిస్థితి. సామాన్యకి అసలు న్యాయం జరగట్లేదండి. న్యాయం జరిగేదాకా అసలు ఈ పోరాటం ఆగదండి. ఆయన అరెస్ట్ చేయాలండి, అదే మెయిన్ అండి. ఆయన అరెస్ట్ చేసి లోపలికి కూర్చోబెట్టారండి. అంతా ధైర్యంగా చంపేసి ఇంటికి తీసుకొచ్చి అంటే ఆయన రాజకీయ బలంతో ఎంత చేస్తారండి అసలు. కాకినాడ జీజీహెచ్ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు.